వెల్కమ్ టు ఎడిటర్ టైమ్స్. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. విజయవాడలో కాదంబరి జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని విచారణాధికారి ఏసీపీ స్రవంతి రాయ్ నమోదు చేశారు. శనివారం సుదీర్ఘంగా 10 గంటల పాటు కాదంబరి వాంగ్మూలం తీసుకున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్ నుంచి కాదంబరి కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనరేట్కు ఉదయం 11:30 చేరుకున్నారు. రాత్రి 9:30 వరకు వారు అక్కడే ఉన్నారు. దాదాపు 9:30-10 గంటల పాటు వాంగ్మూలం రికార్డ్ చేశారు. డాక్టర్ కాదంబరి బస చేసిన హోటల్ స్టార్ హోటల్ అని సాక్షి పత్రిక నొప్పులు పడుతుంది. ఆమె స్టార్ హోటల్లో బస చేయకూడదా? సాక్షి యజమానురాలు ఆమె భర్త జగన్ మాత్రం ఊరికొక ప్యాలెస్ కట్టుకొని కొలకొచ్చు. మరి భారతి భర్త జగన్ రెడ్డి కుటుంబం రాజవంశం కదా. జగన్ తాత ముత్తాత జమీందారులు, వేల ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టిన కుటుంబం అని మీ పత్రికలో రాసుకుని తరించండి. డాక్టర్ కాదంబరి తల్లి ఆర్బీఐ మేనేజర్ స్థాయి ఉద్యోగి, తండ్రి మర్చెంట్ నేవీ ఉద్యోగి. ఆమె జీవితాన్ని మీరు ఛిద్రం చేయకముందు ఆమె కూడా ఒక సెలబ్రిటీ. ఆమె బస చేసిన హోటల్పై కూడా ఆ స్థాయి కడుపు మంట ఎందుకు? విషం చెమ్మటానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కూటమి ప్రభుత్వం దర్యాప్తు జస్ట్ మొదలుపెట్టింది. సాక్షి పత్రిక తీర్పు, సాక్షి టీవీ తీర్పులు ఇచ్చేస్తుంది. ఆనాడు ఈ అమానవీయ దారుణం చేయించింది ఈ సాక్షి యజమానులే. సత్యమేవ జయితే అని ఉత్తుత్తి క్యాప్షన్ తగిలించి అసత్యాల అశుద్ధాన్ని నిరంతరం అచ్చేయటం మీ బరితెగింపుకు పరాకాష్ట. నన్ను అరెస్టు చేయడానికి విజయవాడ నుంచి దాదాపు 15 మంది వరకు పోలీసులు ముంబై వచ్చారు. వారంతా విలాసవంతమైన కారులో మా ఇంటికి రావటం చూశాను. వారు అక్కడ ఒక పెద్ద హోటల్ బుక్ చేసుకున్నారు. డ్రైవర్లను కూడా ఆ హోటల్ నుంచే తెచ్చుకున్నారు అని కాదంబరి చెబుతున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన కేసులో ఇంతమంది ఎందుకు వెళ్ళారు? మీరు పట్టుకోవటానికి వెళ్ళింది కసబ్నా, లేకపోతే లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరస్తులనా? కాదంబరి నిజంగానే మోసం చేసింది, డాక్యుమెంట్ ఫోర్జరీ చేసింది. ఇక్కడ ఫిర్యాదుదారు కుక్కల కొడుకుని పక్కన పెడదాం. మీరే ఫిర్యాదుదారు. కాసేపు మీది బందర్ నుంచి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమనంటాడు మీతో? మీది బందర్లోనే ఫిర్యాదు చేయాలి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం కుదరదు అంటారు. మీరు లేదు నేను ఇబ్రహీంపట్నంలోనే ఫిర్యాదు చేస్తాను అన్నారనుకో, ఆ అధికారి ఏమంటారు? ఏమయ్యా నీకేమైనా పిచ్చా? ఒకసారి చెబితే అర్థం కాదా? ఆస్తి జగ్గయ్యపేటలో ఉంది. బందరు ఫిర్యాదు చేయడానికి ఉండేదేమో, నువ్వు బందరు ఫిర్యాదు చేయడానికి ఇబ్రహీంపట్నం వచ్చావు, నీకు చిప్పు దొబ్బినట్టుంది, గెట్ అవుట్ అంటాడు. అంతేనా? మరి కుక్కల సన్ను కృష్ణా జిల్లా మవ్వ మండలం కోసూరు నుంచి జిల్లా దాటి ఎన్టీఆర్ జిల్లా వచ్చి ఫిర్యాదు చేస్తే ఎలా తీసుకున్నారు? సరే, కుక్కల సన్ ఇబ్రహీంపట్నం నివాసే అనుకుందాం. అప్పుడు పోలీసులు ఏమంటారు? ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్ళు అంటారు. లేదు, మీరు కొంచెం చేసి పెట్టండి సార్, మీకు అది అరేంజ్ చేస్తాను అంటే అధికారి మెత్తబడ్డాడు అనుకుందాం. అప్పుడేం చేస్తారు? మహా అయితే ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ డ్యూటీ పాస్పోర్ట్ అనేది ఒకటి రెడీ చేసుకుని, కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు బస్ వారెంట్ లేదా ట్రైన్ వారెంట్ రెడీ చేసుకుని బస్సులో లేదా ట్రైన్లో ఉచితంగా ప్రయాణం చేసి ముంబై వెళ్ళి అక్కడ లోకల్ పోలీసులకు డ్యూటీ పాస్పోర్ట్ చూపించి కాదంబరి నేరం తాలూకు ఎఫ్ఐఆర్ వారికి అందజేసి లోకల్ కోర్టు దృష్టికి కాదంబరి విషయం తెలియజేసి ట్రాన్సిట్ వారెంట్ పొంది దాని మీద కాదంబరిని ఆంధ్రాకు తీసుకురావాలి. మరి ఇక్కడ ఏం జరిగింది? కుక్కల సన్ తప్పుడు ఫిర్యాదు, ఆపై అసలు సంబంధం లేని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఒక ఆడపిల్ల కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి 15 మంది వెళతారా? పైగా విమానంలో. ముంబైలో స్టార్ హోటల్, ఖరీదైన కార్లు, ఆ హోటల్ యూనిఫామ్ ధరించిన డ్రైవర్లు.
ఈ పోలీసులకు విమానం టిక్కెట్లకు పైసలు ఎవరు చెల్లించారు? హోటల్ బిల్లులు, కార్ల బిల్లులు ఎవరు చెల్లించారు? సాక్షి పత్రిక యజమానురాలు భారతిరెడ్డి చెప్పగలరా? ఆవిడ చెప్పాలా వద్దా? డాక్టర్ కాదంబరి కుటుంబంతో వచ్చి విజయవాడ నోవాటెల్లో బస చేశారు. దాంట్లో రహస్యం లేదు. రహస్యం అంతా కాదంబరిపై తప్పుడు కేసులో పాలుపంచుకున్న వైపీఎస్ల సంగతి ప్రస్తావించకుండా అధికారులపై వేధింపులు అని రోత కథనాల అశుద్ధం అచ్చేసి నాటి పాలేగాడి పాలేరులను కాపాడటానికి ఎంతకైనా తెగిస్తారా? అక్రమ సంపదకు పుట్టిన వంకర సాక్షి జర్నలిజం ముసుగులో దశాబ్దాలుగా చేస్తున్న దమనకాండకు సాక్షి యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేయటం ప్రభుత్వం బాధ్యత. అలా కాకుండా సాక్షి వార్తలను ఇది ఫేకు, ఇది నిజం అని సోషల్ మీడియాలో కూటమి పార్టీలు స్పందించటం అంటే మొద్దుబారిన తోలుమందం సాక్షికి దున్నపోతు మీద వాన కురిసినట్టే. సాక్షిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నారాసుర రక్త చరిత్రను రాస్తేనే దిక్కులేదు, మేమేం చర్యలు తీసుకుంటామంటారా? మీ కర్మ. కాదంబరి మాట్లాడుతూ నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ తాతా కాంతి రాణా ఆధ్వర్యంలో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని నా వివరాలు సేకరించడానికి ముంబై రాగా అందులో అప్పటి నిఘా విభాగం చీఫ్ సీతారామాంజనేయుల పాత్ర ఉందని తెలిసింది. ముంబై కేసును మూసివేయాలనే పెద్ద లక్ష్యం దీని వెనక ఉంది అని కాదంబరి జత్వాని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కేసులోని నిజాలు బయటకు తీస్తారని నమ్ముతున్నానని, వారిని ఇంతవరకు కలిసే అవకాశం రాలేదని ఆమె పేర్కొన్నారు. మంత్రి వంగలపూడి అనిత అంత బిజీగా ఉన్నారా? బాధితురాలు కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వలేని స్థితిలో మన మహిళా హోంమంత్రి ఉన్నారన్నమాట. ఇదే సంఘటన గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగి ఉండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే జగన్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయి ఐక్యరాజ్యసమితి లెవెల్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇందులో బాధితులు మహిళలు ఉన్నారు. హోంమంత్రి సాక్షాత్తు మహిళ. ఆమె వారిని కలిసి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకవేళ కలవకపోవటానికి ప్రధాన కారణం ప్రభుత్వానికి భయమా? ప్రభుత్వమే చేయిస్తుంది ఇదంతా అని సాక్షి ఎక్కడ రాస్తుందో అని భయమా? మీరు కలవండి, కలవకపోండి, ఆమెకు న్యాయం ఖచ్చితంగా ఈ నేల మీద చంద్రబాబు పాలనలో జరిగి తీరాలి. మరో స్వార్థ వంచన రాజకీయాన్ని తట్టుకునే శక్తి ఆ కుటుంబానికి లేదు, ఏ కుటుంబానికి ఉండదు. కమిషనర్ కార్యాలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్కి రుణపడి ఉన్నాను. మా బాధను 9 గంటల పాటు ఓపికగా విన్నారు. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరిగింది. అన్నీ బయటకు వస్తున్నాయి. అన్నింటి లక్ష్యం ముంబైలోని కేసు మూసివేయటమే. అంతిమంగా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని కాదంబరి తెలియజేశారు. కాదంబరి ఫోర్జరీ కేసు పోలీసుల మెడకే చుట్టుకోబోతుంది. జత్వానీపై అక్రమ కేసు వ్యవహారంలో డొంక కదులుతుంది. ఆ భూమిని కొన్నారని చెబుతున్న 2 కీలక సాక్షులు పోలీసులకు అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలాలకు ఎదురుతిరిగారు. తాను పోలీసులకు వాంగ్మూలం ఇవ్వలేదని, తన ఆధార్ కార్డు తీసుకుని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్ చెబుతున్నారు. వీరిద్దరిని శనివారం పిలిచి సుదీర్ఘంగా విచారించారు. ఇబ్రహీంపట్నం సిఐ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని చూపించి ఎవరి ఒత్తిడితో అలా చెప్పారని దర్యాప్తు అధికారి వారిని ప్రశ్నించారు. విద్యాసాగర్ చెప్పిన మీదటే తాము అలా చేశామని వివరించినట్లు సమాచారం. సాక్షులను కాదంబరితో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఇందులో కీలక పోలీసు అధికారి ప్రమేయం గురించి కాదంబరి కుటుంబ సభ్యులు వెల్లడించినట్టు తెలిసింది. అప్పట్లో నగర కమిషనరేట్లో పనిచేసిన పలువురు అధికారులను కూడా పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జత్వాని తండ్రి నరేంద్ర కుమార్ కూడా హాజరయ్యారు. దర్యాప్తు అధికారి ముందు ఆయన తన ఆవేదన వెళ్ళబోసుకున్నారు. ముంబైలో పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా అనేక ఒత్తిళ్లు తెచ్చారని ఆయన చెలించిపోయారు. గుక్కపెట్టి రోధించారని తెలిసింది.
ఇప్పటికే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కేసు దర్యాప్తు అధికారి అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణను పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను ఎక్కడ విచారించారు, ఏ కేసులో ఎవరెవరు కీలక పాత్ర పోషించారనే వివరాలను అడిగి సిఐ నుంచి రాబట్టారు. కాదంబరి, ఆమె కుటుంబ సభ్యుల కేసులో పోలీసులు కుక్కల విద్యాసాగర్ తీరు గురించి సుదీర్ఘంగా వివరించి పలు ఆధారాలను సమర్పించారు. 5 రోజుల పోలీస్ కస్టడీలో కొందరి అధికారులు ఓవరాక్షన్ చేశారని, మఫ్టీలో వచ్చి అనేక రకాలుగా వేధించినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారని నగర కమిషనరేట్లో పనిచేసిన పోలీసు అధికారులు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. దాదాపు 20 మంది వరకు ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. దర్యాప్తు బాధ్యతలు అప్పగించకపోయినా పోలీసు కస్టడీలో కాదంబరి కుటుంబ సభ్యులను ఉంచిన కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్ళి పర్యవేక్షించినట్లు సమాచారం. అప్పట్లో పశ్చిమ ఏసీపీగా హనుమంతరావు ఉన్నారు. గతంలో ఈయన ఇబ్రహీంపట్నం సిఐగా అనేక దారుణాలు చేశారు. అరెస్ట్ అనంతరం ఈయన కాకినాడకు బదిలీ అయ్యారు. అయినా అక్కడికి ప్రత్యేకంగా వచ్చి కస్టడీలోకి తీసుకున్న సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. జత్వాని వ్యవహారంలో అప్పటి డీసీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. జత్వానిని 5 రోజుల పాటు కంట్రోల్ రూమ్లో విచారించిన పోలీసులు అప్పటి డీజీపీ ఆదేశాలతో జత్వానిని విచారించిన ఏసీపీ హనుమంతరావు, సిఐ కాశీ విశ్వనాథ్తో పాటు మరో 2 లాయర్లు కాకినాడలో విధులు నిర్వహిస్తున్న హనుమంతరావును జత్వానిని వేధించేందుకు అప్పటి డీజీపీ రప్పించినట్లు సమాచారం. జత్వాని వేధింపుల ఘటనలో మొత్తం 7 పోలీసు అధికారుల పాత్ర ప్రస్తుతానికి బయటపడింది. అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ కాంతి రాణా, డిఐజీ విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ, సిఐ కాశీ విశ్వనాథులు కీలక పాత్రధారులుగా గుర్తించారు. ముంబై బయలుదేరిన అధికారులతో నాటి డీజీపీ అనేకసార్లు మాట్లాడటం, అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, సూచనలు ఇవ్వటం, విజయవాడ తీసుకురావటం, నిర్బంధ సమయం నుంచి ఆమె కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి ముంబై వెళ్ళే నాటి వరకు మొత్తం అధికారుల మధ్య జరిగిన కాల్ డేటా తీసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని తెలిసింది. గతంలో జగన్ రెడ్డిని నమ్ముకుని జైలుకు వెళ్ళి వచ్చినా కూడా బుద్ధి లేని గడ్డి తినే కనీస ఆత్మగౌరవం లేని పాలేర్లు జగన్ రెడ్డి లాంటి వాళ్లకు ఊడిగం చేస్తున్నంత కాలం జగన్ లాంటి విధ్వంస రాజకీయ ప్రళయంలో ఎందరి జీవితాలు మరెందరి సంసారాలు చల్లారిపోయాయో అనేదానికి లెక్కే లేదు.